అందరికీ నమస్కారాలండి. అమరావతి రాజధానిలో ఏదైతే ఈరోజు క్యాపిటల్ సిటీలో వర్క్ జరుగుతున్నాయో ఎంతో వేగవంతంగా అటు ట్రంక్ రోడ్స్ 360 కిలోమీటర్లు కానీ, లేఅవుట్స్ రోడ్స్ 1500 కిలోమీటర్స్ కానీ, అధికార భవనాలు 4026 కానీ, అదేవిధంగా 5 ఐకానిక్ టవర్స్, అడ్మినిస్ట్రేటివ్ ఐకానిక్ టవర్స్ కానీ, అసెంబ్లీ 250 మీటర్ హైట్ ఉండే అసెంబ్లీ కానీ, 7 అంతస్తుల హైకోర్టు భవనం కానీ, అదేవిధంగా గవర్నర్స్ యొక్క బంగ్లా కానీ, అదేవిధంగా జ్యుడిషియల్ అకాడమీ బిల్డింగ్ కానీ, ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే ఇంత వర్క్ జరిగేటప్పుడు ఇక్కడ దాదాపు 30,000 మంది ఈరోజు వర్క్ చేస్తున్నారు. అటు డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, లేబర్ కావచ్చు, బయలుదారులు కావచ్చు, రకరకాల డిఫరెంట్ వింగ్స్, దాదాపు 30,000. అనేక వెహికల్స్, 1-2 కాదు, 30,000 మంది వర్క్ చేసేటప్పుడు. ఎందుకంటే మేజర్గా వర్క్ అనేది ఇక్కడ ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్ ఉన్నప్పుడు ఎక్కువగా గ్రావెల్ కావచ్చు, డిఫరెంట్ సాయిల్స్ని తీసుకురావటం. దానివల్ల ఏంటంటే కొన్ని రోడ్లు యాక్చువల్గా డ్యామేజ్ అయినాయి. పర్టికులర్గా ఏదైతే తాటికొండ, పెద్దపరిమి, తుళ్ళూరు, తర్వాత రాయపూడి, ఈ విలేజ్లో ఉన్న రోడ్డు చాలా డ్యామేజ్ అయింది. దాన్ని యాక్చువల్గా లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధులు అడగటం, దాని మీద యాక్చువల్గా టెండర్ పిలిచారు R&D వాళ్ళు యాక్చువల్గా ఆ వర్క్ టేకప్ చేయడానికి. దాన్ని యాక్చువల్గా ఈరోజు డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ ప్రజాప్రతినిధులతోనూ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాను. నిజంగా చాలా డ్యామేజ్ అయింది. ఏదేమైనప్పటికీ ఈ వర్క్ని వీలైనంత వరకు 6 నెలల్లో పూర్తి చేసేటట్టుగా యాక్చువల్గా అధికారులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ సెక్రటరీ గారితో కూడా మాట్లాడాము, వాళ్ళ HODలతో కూడా మాట్లాడాము, R&D వాళ్ళతో. దీన్ని వీలైనంత వరకు 6 నెలల్లో పూర్తి చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది.